ఒకప్పుడు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఒక ఊపిన కంపెనీ ఇప్పుడు మార్కెట్లో సస్టైన్ అవ్వలేక కాంపిటీషన్ తట్టుకోలేక సతమతమవుతుంది. ఆ కంపెనీ పేరే ఐడియా. ఒకప్పుడు ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో ఎయిర్టెల్ తర్వాత ఐడియానే అనే రేంజ్లో ఉండేది. ఇండియన్ టెలికాం ఇండస్ట్రీలో నెంబర్ 2 ప్లేస్లో ఉండేది. ఐడియా కంపెనీ సిగ్నల్స్ చిన్న పల్లెటూళ్ళలో కూడా బాగా వచ్చేది. స్ట్రాంగ్ కస్టమర్ బేస్ ఉండేది. ARPU కూడా బాగానే ఉండేది. మరి అలాంటి ఒక కంపెనీ ఈ రోజు అతపాతాళానికి పడిపోవడానికి కారణాలేంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఐడియా కంపెనీ 1995లో స్టార్ట్ అయింది. ఐడియా కంపెనీ యొక్క ఫౌండర్స్ ఆదిత్య బిర్లా గ్రూప్, టాటా గ్రూప్, AT&T అనే ఒక US బేస్డ్ కంపెనీ. 1995లో మొబైల్ ఫోన్ అనేది ఒక లగ్జరీ. GSM నెట్వర్క్ ఇండియాకి కొత్త. ఇండియాలో GSM మొబైల్ నెట్వర్క్ కి ఫ్యూచర్ ఉందని గ్రహించి ఎర్లీ టైమ్స్ లోనే 1995లో గుజరాత్ సర్కిల్ లో GSM మొబైల్ సర్వీస్ ని ప్రారంభించారు. ఈ కంపెనీ మెయిన్ గా అర్బన్, సెమీ అర్బన్ కస్టమర్స్ ని ఫోకస్ చేస్తూ వచ్చింది. 1995 to 2002 మధ్యలో ఐడియా ఒక కన్ఫ్యూజ్డ్ గ్రోత్ ఫేజ్ లోనే ఉండేది. ఎందుకంటే అప్పట్లో లైసెన్స్లు చాలా కాస్ట్లీగా ఉండేది. గవర్నమెంట్ పాలసీస్ క్లియర్ గా ఉండేవి కావు. రెవెన్యూ కూడా స్లోగానే ఉండేది. ఈ టైంలోనే టాటా గ్రూప్ అండ్ USA బేస్డ్ కంపెనీస్ 2 ఎగ్జిట్ అయ్యాయి. ఇక బిర్లా గ్రూప్ కి ఫుల్ కంట్రోల్ వచ్చేసింది. ఐడియా మొదటి నుంచే ప్రీమియం బ్రాండ్ కాదు, టెక్ డిస్రప్టర్ కాదు, అగ్రెసివ్ ఎక్స్పాన్షన్ లేదు. ఐడియా బిలీఫ్ ఒక్కటే, స్లో గ్రోత్, స్టడీ మార్జిన్స్, సేఫ్ ప్లే. ఇన్ఫాక్ట్ ఈ బిలీఫ్ వర్క్ అయింది. ఎంతవరకు అంటే టెలికాం ఇండస్ట్రీలోకి ఒకరు ఎంటర్ అవ్వనంత వరకు. అతనే ముఖేష్ అంబానీ. మీలో చాలా మంది ఐడియా జియో వచ్చినందుకే ఫెయిల్ అయిందని అనుకుంటారు, కానీ కాదు. అలా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఐడియా ఫెయిల్యూర్ 1995లోనే స్టార్ట్ అయింది. ఐడియా కంపెనీని బిర్లా గ్రూప్, టాటా గ్రూప్, AT&T వైర్లెస్ అనే ఒక US బేస్డ్ కంపెనీస్ అన్ని జాయింట్ వెంచర్ గా కలిసి స్టార్ట్ చేశాయి. ఇది ఫౌండర్ డ్రివెన్ కంపెనీ కాదు, ఇది కమిటీ డ్రివెన్ కంపెనీ. జాయింట్ వెంచర్ గా స్టార్ట్ చేయడం వల్ల మేజర్ డ్రాబ్యాక్స్ ఏంటంటే స్లో డెసిషన్స్. ఏదైనా డెసిషన్స్ తీసుకోవాలంటే స్లో ప్రాసెస్, రిస్క్ కూడా తక్కువగా తీసుకోవాల్సిందే. ఐడియా మార్కెట్లోకి ఎంటర్ అవుతూనే ఒక రెవల్యూషనరీ ఐడియాతో ఏం రాలేదు. అది మార్కెట్తో పాటు ఫ్లో అవుతూ వచ్చింది. అలాంటి టైంలోనే జియో ఎంట్రీ ఇచ్చింది. రావడంతోనే ఫ్రీ ఇంటర్నెట్ అని అనౌన్స్ చేసింది. అంతే, రాత్రికి రాత్రి ఇండియన్ టెలికాం ఇండస్ట్రీ షేక్ అయింది. ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే జియో ఫ్రీ ఇంటర్నెట్ లేదా చీప్ ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసినప్పుడు ఐడియా కూడా తన డేటా ప్లాన్స్ ని తగ్గించింది. కానీ ఎందుకు ఐడియా కంపెనీ ఈ రోజు కొలాప్స్ అయింది? ఎందుకంటే ఐడియా దగ్గర లిమిటెడ్ క్యాష్ ఉండేది. అప్పటికే అప్పుల్లో మునిగిపోయింది. ఓల్డ్ నెట్వర్క్స్ కాస్ట్ చాలా ఎక్కువగా ఉండేది. రెవెన్యూ తక్కువగా ఉండేది. లో ప్రైజెస్ ప్లస్ హై ఆపరేటింగ్ కాస్ట్ స్లో పాయిజన్ లా పనిచేసింది. ఇక్కడి నుంచే ఐడియా బ్లీడ్ అవుతూ వచ్చింది. ఐడియా ఫెయిల్ అవడానికి ఇంకొక మేజర్ రీజన్ ఏంటంటే వోడాఫోన్ మెర్జర్. వోడాఫోన్ ఐడియా 2 కలిసి మెర్జ్ అవ్వడం వల్లే ఐడియా ఈ రోజు కొలాప్స్ అయింది. వోడాఫోన్ కంపెనీ, ఐడియా కంపెనీ 2 మెర్జ్ అవ్వడానికి మేజర్ రీజన్ ఏంటంటే స్కేల్ పెరగడానికి, అలాగే కాంపిటీషన్ ను తట్టుకోవడానికి. కానీ అప్పటికే వోడాఫోన్ కంపెనీ పీకల్లో తప్పుల్లో మునిగిపోయింది. డెసిషన్ మేకింగ్ స్పీడ్ కూడా తగ్గింది. నెట్వర్క్ క్వాలిటీ కూడా వరస్ట్ గా అయ్యింది. ఐడియా కంపెనీ కొలాప్స్ అవడానికి మేజర్ రీజన్ ఏంటంటే జియోని తప్పుగా అర్థం చేసుకోవడమే. జియో కంపెనీని అందరూ ఒక నార్మల్ టెలికాం కంపెనీగానే అనుకున్నారు. కానీ జియో కంపెనీ నిజానికి ఒక డేటా ప్లాట్ఫామ్ కూడా. ప్రాఫిట్ ప్రెషర్ లేదు, లాంగ్ టర్మ్ మోనోపలి మైండ్ సెట్ మాత్రమే ఉంది. కానీ ఐడియాకు మాత్రం క్వార్టర్లీ సర్వైవల్ మైండ్ సెట్, ARPU ఆబ్సెషన్, కాస్ట్ కటింగ్ మోడ్. ఫైనల్ గా ఐడియా కంపెనీ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ లెసన్స్ ఏంటంటే నెంబర్ 1, టెంపరీ ప్రాబ్లమ్స్ ని దేన్ని ఈజీగా తీసుకోకూడదు. దీనికి ఎగ్జాంపుల్ ఐడియాని. జియోని ఐడియా లైట్ తీసుకునేందుకే ఐడియాకి ఈ రోజు ఈ సిచ్యువేషన్ వచ్చింది. నెంబర్ 2, మెర్జర్ అనేది రెస్క్యూ కాదు, మల్టిప్లయర్. నెంబర్ 3, రిస్క్ ని ఎప్పుడు డిలే చేయకూడదు. నెంబర్ 4, డిలే ఈజ్ మోర్ డేంజరస్ దెన్ రాంగ్ డెసిషన్. ఈ వీడియోకి ఇంత ఫ్రెండ్స్, మళ్ళీ మరొక వీడియోతో కలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని నేను అడగను. ఎందుకంటే ఈ వీడియో నచ్చితే మీరే చేస్తారు. ఈ వీడియో నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అంతవరకు బాయ్.